మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా కేంద్రంలోని సారిపల్లి వద్ద ఉన్నాము. ఇక్కడైతే సారిపల్లి నది, అది చంపావతి నది అనమాట. చంపావతి నది వద్ద అయితే భక్తులు కార్తీక దీపాలు వదులుతున్నారు. పోలిపాడ్యమి సందర్భంగా, అంటే పోలిపాడ్యమి మార్గశిర మాసం పోలిపాడ్యమి సందర్భంగా ఇక్కడైతే భక్తులు దీపాలు వదిలి వాళ్ళ కార్తీక మాసం, అంటే ఈ నెల రోజుల పాటు చేసిన దీక్షను విరమించుకొని ఈ రోజైతే దీపాలు వదులుతున్నారని చెప్పొచ్చు. ఇక్కడైతే భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంది. తెల్లవారుజాము నుంచి, అంటే 3 గంటల నుంచి కూడా ఇక్కడ నది వద్ద స్నానాలు చేసి, అలానే ఇక్కడ నది ఒడ్డున దీపాలు వెలిగించి, అలానే నదిలో కూడా దీపాలు వదులుతున్నారు భక్తులు. అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు పోలిపాడ్యమి ఎందుకు చేస్తారు, ఆ కథ ఏంటన్నది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. మరి రండి. ఉండి ఒక ఆవిడకి 4-5 కోడళ్ళు, 4 పెద్ద కోడళ్ళు, ఒక చిన్న కోడలు పేరు పోలమాంబ అనమాట. ఆవిడ కూడా ఉంటే ఈవిడ పెద్ద కోడళ్ళను అత్తగారు చాలా బాగా పూజలు అవన్నీ చేసేవారట. చిన్న ఆవిడ ఇంటి పనులు అన్నీ చేసుకొని ఇంటి పనులు మొత్తం అన్నీ పెట్టి చేస్తూ ఉండేదట ఆవిడ. అయితే ఆవిడకి ఎక్కడ పూజ చేయడానికి దీపం పెట్టడానికి కూడా టైం ఉండేది కాదంట. వాళ్ళ కోవులు కదా వెళ్ళిపోయిన పనులన్నీ అయిపోయాక స్నానం చేసి ఒక పక్కగా దీపం పెట్టుకొని దేవుడికి పెట్టుకుండేదంట. అది తెలియకుండా ఇలా కార్తీక మాసం అంతా చేశారంట. మార్గశిర పాడ్యమి నాడు ఇదైతే దేవతలు ఆ రాజుగారి తోటలో పువ్వులు కోసుకోవడానికి వచ్చారంట. దేవతలు ఆ పువ్వులు కోసేటప్పుడు దేవుడి తాలూకా నిర్మాల్యం చేస్తాం కదా, నిర్మాల్యం పక్కన పడిపోతే అది తొక్కిశారంట. వాళ్ళు తొక్కడుగానే వాళ్ళకి దేవతల తాలూకా శక్తి పోయింది. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఎవరైనా భక్తురాలు వచ్చి నీళ్లు చల్లితే తనకి వెళ్ళే మార్గం దొరుకుతుందని చెప్పారండి. అందరూ వచ్చి వేసారంటే ఎవరు కావలేదు ఉంటారు. ఎవరో ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ పిలవండి అన్నారండి. అప్పుడు అంతా చూస్తే ఎవరున్నారు అంటే మా ఐదో కోడలు వచ్చి నేను సరే అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళి నీళ్ళు వేసిందండి. ఆవిడకి శక్తి వచ్చిందండి ఎగరడానికి. తీసుకెళ్ళి అప్పుడు విష్ణుమూర్తి భక్తికి మెచ్చి అక్కడి నుంచి స్వర్గంలోకి నుంచి విమానం పంపించాడు. ఆవిడని వాళ్ళతో పాటుగా తీసుకెళ్ళారు. పోలిని కూడా స్వర్గానికి తీసుకెళ్ళారు. తక్కిన కోడళ్ళు అత్తగారు అయ్యో మేము ఆ కోడలే ఆవిడతో పాటు మేము వెళ్తామని వాళ్ళ కాళ్ళు పట్టుకుందండి. సరే మీకు అది ఇది లేదమ్మా, మీ పాపాత్మ పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఇది ఉంటుంది అని చెప్పి వాళ్ళు విష్ణు లోకం నుంచి వచ్చిన ఉంటారు కదమ్మా, వాళ్ళు తోసారంట. వాళ్ళు ఈవిని మాత్రం స్వర్గానికి తీసుకెళ్ళారు. స్వర్గానికి వెళ్ళింది. అప్పటి నుంచి మనం అందరం కూడా అలాగే పూజలు అవి చేసుకుంటున్నాం. ఆవిడ ఎలాగైతే పూజలు చేసుకొని వర్గాన్ని పొందిందో పుణ్యం చేసుకొని అప్పటి నుంచి మన పెద్దలందరూ కూడా అలాగే పూజలు అవన్నీ చేసుకొని అది సాంప్రదాయబద్ధంగా వచ్చి మార్గశిర పాడ్యమి నాడు స్వర్గానికి దీపాలు వదిలి కార్తీక మాసం అంతా చేస్తాం కదా, ఆ పాడ్యమి నాడు దీపాలు వదులుతారు. ఆవిడే పోలి స్వర్గంగా ఏర్పడింది. పోలేమో వెళ్ళింది కనుక ఈ రోజే పోలి స్వర్గం అని ఏర్పడింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ దీపాలు వదలడానికి? పోలిపాడ్యమి ఎందుకు చేస్తారు, ఏంటి అనేది ఆ కథ గురించి మీకు తెలుసా? పోలిపాడ్యమి అనేది ఒక ధనవంతురాలు ఆయన అత్తగారికి 3 కోడళ్ళు. 2 కోడళ్ళు ధనవంతులే, కానీ లాస్ట్ కొడుకు మాత్రం పేద అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారనమాట. ఇష్టపడి పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరిని బాగా చూసి వాళ్ళు ఈ నెల రోజులు కార్తీక మాసం బాగా జరుపుకొని, అత్త కోడళ్ళు 2 కోడళ్ళు బాగా జరుపుకొని ఈవిడికి మాత్రం ఇంటిలో పని మాత్రమే చేపిస్తారంట. ఆవిడ లేనప్పుడు ఇంటిలో అత్తగారు అంటే గుడికి వస్తామన్నా తీసుకురాకుండా, ఇక్కడికి ఒత్తులు వదలడానికి వస్తామన్నా తీసుకురాకుండా చేస్తారంట. అలా చేయడం వల్ల ఆవిడికి మనస్తాపం కలిగి ఇంట్లో ఉండే ద్రవ్యాలతో తులసి కోట దగ్గర వెనకాతలే ఎవరికి కనిపించకుండా దీపం పెట్టుకొని ఆవిడ పుణ్యం సాధించుకున్నారు. ఆ నిస్వార్థమైన పుణ్యం చూసి దేవుడు ఆవిడ కోసం స్వర్గం నుంచి పుష్పక విమానం పంపిస్తారు. ఈ అత్త కోడళ్ళు మా కోసమే వచ్చింది అనుకుంటారు. మేము చాలా దానాలు చేసాం, చాలా పుణ్యాలు చేసాం, అందుకోసమని మా కోసమే వచ్చింది అనుకుంటారు. కానీ పోలిని తీసుకెళ్తారు దేవుడు. అదే పోలిపాడ్యమి. కార్తీక మాసం చాలా ప్రశస్తమైంది. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. నేను చాలా బాగా చేసుకున్నాను ఈ సంవత్సరం. నేను మా వారు తెల్లవారు 5 గంటల లోపే జ్యోతిర్లింగాల టెంపుల్కి వెళ్ళి రోజు చాలా సంతోషంగా, చాలా దీనిగా ఈ రోజు నదీ స్నానంతో మా పూజ సంతృప్తమైంది. చూసారు కదా,
పోలి స్వర్గం అలాగే పోలిపాడ్యమి ఈ యొక్క అంటే ఈ పోలిపాడ్యమి అనే దాని వెనక కథ ఉందన్నమాట. పూర్వకాలం నుంచి కూడా ఒక కథ ఉంది. ఆ కథ ఆధారంగానే ఈ పోలిపాడ్యమి అనేది చేసుకుంటారు. అంతేకాకుండా కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర పాడ్యమి ఎంటర్ అవుతుండగా పోలిపాడ్యమి అంటే నదిలో దీపాలు వదిలి పోలిపాడ్యమి చేస్తారు భక్తులు. దీంతో కార్తీక మాసం ముగుస్తుందన్నమాట. అయితే ఈ పోలిపాడ్యమి అనేది ఏంటంటే ఒక కథ అంటే ఆడంబరానికి పోకుండా ఉన్న దాంట్లో చేసుకుంటే భక్తి అనేది ముఖ్యం. నిర్మలమైన మనసుతో భక్తిగా పూజిస్తే చాలు అనేది ఈ కథ యొక్క సారాంశం కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ నెల రోజుల పాటు కూడా మహిళలు ప్రతి ఒక్కరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్తీక మాసం చేసి అంటే శివాలయాల్లో కూడా అత్యధికంగా దర్శించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడే ఈ నెల రోజులని కూడా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనం నది ఒడ్డున ఉన్నాము. ఇక్కడైతే భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా కార్తీక దీపాలు వదిలి వాళ్ళ కార్తీక మాసాన్ని ముగించుకున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ పోలీస్ వర్గం యొక్క కథను కూడా మనకి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే మనం కూడా వచ్చాము, ఇక్కడ దీపాలు కూడా వదిలేమని చెప్పొచ్చు. సీమ సుమన్ టీవీ, విజయనగరం.